హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికి. ఈరోజైతే నేను సొరకాయ పప్పు చేస్తున్నా. ఒకసారి చూడండి, నా స్టైల్లో సొరకాయ పప్పు అనమాట. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని దీంట్లో అయితే జీలకర్ర ఆవాలు యాడ్ చేశాను. తర్వాత నేను ప్రతి కూరలో అయితే ఫ్రెండ్స్ నేను ఎల్లుల్లిపాయలని దంచుతాను. ఇట్లా చూడండి, రోట్లో కచ్చా పచ్చాగా దంచేసి ఇవి వేసుకుంటాను. పప్పులో కానీ కర్రీస్లో అన్నిట్లో ఎల్లిపాయలు వాడతాను నేను. ఎల్లిపాయలు మన వంటికి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే బ్లడ్ ఎక్కడైనా క్లాట్ అయిపోయి ఉంటే బాడీలో చక్కగా సరఫరా అవుతుంది అనమాట. అందుకని ఇవి కొంచెం గోలిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే ఇంట్లో కొద్దిగా తినేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ప్రతిదీ ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం ఇప్పుడు ఇంకా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి, మంచిగా ఫ్రై అవ్వాలి ఇది. సొరకాయ పప్పు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరందరూ ఎట్లా చేస్తారేమో నాకు తెలియదు. కొందరు కొన్ని స్టైల్స్ చేస్తారు, కొందరు సాంబార్ పెడతారు, అట్లా కొందరు కొన్ని స్టైల్స్ చేస్తారు. మేమైతే ఎక్కువ శాతంగా పప్పు సొరకాయ పప్పు అయితే ఇట్లానే చేసుకుంటాము. చక్కగా గోలినాక తర్వాత దీంట్లో మనము పెసరపప్పు యాడ్ చేసుకున్నట్టయితే, ఇంక ఇంట్లో పచ్చిమిర్చి వేసినా కదా, రెడ్ చిల్లీ పౌడర్ వేయద్దు, ఇవి సరిపోతాయి. కొంచెం ఇది ఎల్లో కలర్ పప్పు కాబట్టి పసుపు కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకోవాలన్నమాట. లేకపోతే తెల్లగా అయితే అసలు పిల్లలు తినరు, ఇష్టం అనిపించదు కొంతమందికి. కొంచెం పసుపు ఇంకా యాడ్ చేసుకుంటున్నా. శ్రీసుధా, ఇగో కొంచెం ఇట్లా ఉంది కదా, ఇగో ఇది తీసుకెళ్ళాను మమ్మీకి ఇచ్చేరా. ఇది అది తీసే, అది ఇక్కడ పెట్టు. సొరకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకుంటాం. సో సిమ్ చేసుకొని చక్కగా ఇది కలుపుకోవాలి. తీయడానికైతే ఎవరు లేరు కదా ఫ్రెండ్స్. నాకైతే ఒక్కదానే చేతిలో పట్టుకొని తీసుకోవాలి కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు. అయినా తీసుకోవాలి. ఇంకా బయట సంపాదనలు లేవు కాబట్టి కనీసం యూట్యూబ్ ద్వారా అయినా ఏమైనా సంపాదించగలుగుతామేమో అనేసి వీడియోస్ చేసుకోవడం. బయటకు వెళ్ళి ఇప్పుడు చేద్దాం అంటేనేమో ఆపరేషన్ అయిపోయింది, గర్భసంచి ఆపరేషన్. ఇప్పుడు రెస్ట్లో ఉన్నా అనమాట. బయటకు వెళ్ళకూడదు పనులకి, కాబట్టి ఇంక ఇంట్లో దేవుడిచ్చిన అవకాశం ఈ యూట్యూబ్ అందరికీ బాగుంది కాబట్టి ఇంక ఇంట్లో ఉండి వీడియోస్ అన్న చేసుకొని 10 రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ దీనికి కొంచెం ఆప్షన్స్ అవి ఇవేవో ఉంటాయంట నొక్కడానికి. తక్కువ చదువుకున్నా కాబట్టి నాకు కొంచెం అర్థం కావట్లేదు. నాకు ఇంకో ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్, నాకు CH వనిత ఫెస్టివల్ స్పెషల్ అని చెప్పేసి ఇంకో ఛానల్ కూడా ఉంది. నేను దాంట్లో కూడా వీడియోస్ చేసా. అంటే పర్టికులర్గా దీనికోసమే అన్నట్టు అన్నీ చేస్తాను. ఇంకా డ్యాన్స్ చేయాలనిపించినప్పుడు డ్యాన్స్ చేస్తాను, ఇట్లా వంటలే కావాలంటే పెడతాను, టిప్స్ పెడతాను. నాకు ఇంకేవి తెలిస్తే అవి షేర్ చేసుకుంటాను అనమాట. నేను ఇప్పుడు మనం వంటలంటే వంటలే చేయను, డ్యాన్స్ అంటే డ్యాన్సే చేయను, అట్లా అన్నీ కలిపేసి చేస్తాను అనమాట. ఫైనల్గా పెసరపప్పు వేసుకోవాలి. చూడండి, ఇది చక్కగా అది మనకి గోలేటప్పుడు కల్లా ఇది చక్కగా నానబెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసి మంచిగా నానిపోతుంది కదా, మనం ఫైనల్గా ఇది వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది తొందరగా మనకి మగ్గిపోవాలి అంటే అయితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం సొరకాయలో, ఎందుకంటే దీంట్లో వాటర్ కూడా వస్తాయి సొరకాయలో ఉడికేటప్పుడు. ఉప్పు కూడా యాడ్ చేసుకుంటాం. ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది సొరకాయ. ఉడికినాక కొంచెం పప్పు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఒకటి లేవేంటంటే మన కరివేపాకు లేదు, కొత్తిమీర లేదు. మాకు సోమవారమే అంగడి తాగుతుంది ఇక్కడ. సో సోమవారం తెచ్చిన ఐటమ్స్ 1-2 డేస్లో అయిపోతాయి. ఫ్రిడ్జ్ లేదు కదా, అందుకని. మా ఫ్రెండ్ ఒకటి ఫ్రిడ్జ్ ఇచ్చింది, సో ఇంకా అది బాగు చేయించుకోలేదు ఫ్రిడ్జ్.
దానికి చాలా డబ్బులు అడుగుతున్నారని ఇంకా దాన్ని ఒక పక్కన పడేసిన. ఇట్లా చేసుకోండి, పొడి పొడిగా చాలా బాగుంటుంది పప్పు. దీంట్లో అయితే వాటర్ వస్తాయి ఫ్రెండ్స్, ఎందుకంటే సొరకాయ కదా, మంచిగా వాటర్ వస్తాయి దీంట్లో. వాటర్లోనే ఉడికిపోతుంది సొరకాయ అయితే.